చెల్లెలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ ఇవాళ ఒక చేతగాని సన్నాసి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతూ పరిపాలనపై పట్టు సాధించలేక విధి విధానాలు ఎట్లా తయారు చేయాలా, వాటిని ఎట్లా అమలు చేయాలా అన్న దాని పట్ల అవగాహన లేక ఓ పక్క విచ్చలవిడి అవినీతికి పాల్పడుతూ రాష్ట్ర ప్రజల సంపదను దోపిడికి పాల్పడుతూ మరో పక్కన ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయమని ప్రశ్నించినటువంటి వాళ్ళందరిపైన కూడా ఇవాళ మరో హిట్లర్ వలె ఇవాళ రేవంత్ రెడ్డి పోలీసులను అడ్డం పెట్టుకొని పోలీసులను వాళ్ళ చెప్పు చేతల్లో నుంచుకొని రేవంత్ రెడ్డి ఒక పాశవిక పాలనకు పాల్పడతా ఉన్నాడు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రజాపాలన పేరు మీద అధికారంలోకి వచ్చినటువంటి మూర్ఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ పోలీసు రాజ్యాన్ని అత్యంత దుర్మార్గంగా, నిరంకుశత్వంగా మరో నియంత వలె ఇవాళ ఇష్టం వచ్చినట్లు ఇవాళ పోలీసు రాజ్యాన్ని కొనసాగిస్తూ ఇవాళ ఓ పక్కన భారత రాజ్యాంగాన్ని, మరో పక్కన ప్రశ్నించే గొంతుకలను, అమాయక ప్రజలను అందరినీ కూడా విచ్చలవిడిగా ఇవాళ అణచివేతకు పాల్పడతా ఉన్నాడు. ఎంత దుర్మార్గం అంటే ఇవాళ తెలంగాణ అక్రమ అరెస్టులకు అడ్డాగా మారిపోయింది. తెలంగాణ ఇవాళ అక్రమ అరెస్టులకు అడ్డంగా మారిపోయింది. ప్రశ్నించిన ప్రతి ఒక్కళ్ళపైన కూడా ఇవాళ అది శాసనసభ్యులైనా సరే, ప్రతిపక్ష పార్టీ నాయకులైనా సరే, లేక సామాన్య జనమైనా సరే, రైతులైనా సరే, రేవంత్ రెడ్డి పోలీసు పదగట్టాల కింద ఇవాళ అణచివేతకు గురవుతా ఉన్నారు, అక్రమ కేసులను ఎదుర్కొంటా ఉన్నారు. ఒక దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో రేవంత్ రెడ్డి ఇవాళ వ్యవహరిస్తూ ఉన్నాడు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మిత్రులారా, మీరు చూసుంటారు, తెలంగాణ వచ్చి 12 నెలలు అయిపోయింది. ఈ 12 నెలల్లోనే ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక ప్రజల యొక్క నిరసనను, వ్యతిరేకతను మూటగట్టుకున్నటువంటి ఒక ఏకైక ముఖ్యమంత్రి ఇవాళ భారతదేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం రేవంత్ రెడ్డి మాత్రమే. ఏ రాష్ట్రంలో కూడా ఇంత తక్కువ కాలంలోనే ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత మూట కట్టుకున్నటువంటి ఒక వ్యక్తి లేడు, అది రేవంత్ రెడ్డి మాత్రమే. దానికి కారణం ముమ్మాటికి రేవంత్ రెడ్డే కారణం. ఎందుకంటే అధికారంలోకి రావడం కోసం అడ్డమైనటువంటి ఒక వాగ్దానాలన్నీ చేసినారు. వాటిని అమలు చేయలేక, అమలు చేసేటువంటి ఒక సోయి లేక, సమర్థత లేక, పరిపాలనపై పట్టు లేక ఇవాళ పెద్ద ఎత్తున అణచివేతకు పాల్పడతా ఉంటే ప్రజలు తిరగబడతా ఉన్నారు. తిరగబడుతున్నటువంటి ఒక ప్రజలపైన కేసులు పెట్టేట ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది మూసి సంబంధించినటువంటి బాధితులపైన కావచ్చు, హైడ్రాకు సంబంధించిన బాధితులపైన కావచ్చు, కలుషిత ఆహారం తిన్నటువంటి గురుకుల విద్యార్థులపైన కావచ్చు, వాళ్ళ పక్షాన పోరాటం చేసినటువంటి ఒక ప్రతిపక్షాల పైన కావచ్చు, డిఎస్సి విద్యార్థులపైన కావచ్చు, గ్రూప్ 1 జీవో 29 బాధితులు కావచ్చు, లేదు జీవో 46 బాధితులు కావచ్చు, ఎక్కడికక్కడ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాన్ని, అన్యాయాన్ని ప్రశ్నించినట్టయితే పోలీసులు కేసులు పెట్టాలా, లాఠీలు జలిపించాలా, జైళ్లలో పెట్టాలా. ఒక దుర్మార్గమైనటువంటి ఒక పాశవిక నిరంకుశ రాక్షస రాజ్యాన్ని రేవంత్ రెడ్డి ఇవాళ కొనసాగిస్తూ సాడిస్టు లెక్క ఇవాళ సంతోషపడతా ఉన్నాడు. ఇవాళ ఒక పక్కన కేసులే కాదు, ఆఖరికి నక్సలైట్లు అని చెప్పని పేరు మీద ఇవాళ ఎన్కౌంటర్లకు పాల్పడతా ఉన్నాడు. అడవుల్లో ఉన్నటువంటి ఒక అమాయకమైనటువంటి ఒక అన్నలకు మత్తుమంది ఇచ్చి వాళ్ళ పోలీసులతో ఫేక్ ఎన్కౌంటర్లు చేయిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. బాధ ఏంది అంటే, నేను అసలైన విషయాన్ని రాకముందు ఒక 2 విషయాలు చెప్పదలుచుకున్నా. ఒక పక్కన గద్దరన్నను ఎన్నికల్లో వాడుకొని, ఆయన ఫోటోను వాడుకొని, ఆయనను ప్రచారంగా వాడుకొని గద్దరన్న
సిద్ధాంతాలను పాటిస్తున్నటువంటి ఒక వాళ్ళపైన ఫేక్ ఎన్కౌంటర్లు చేస్తాడు. ఇంతకంటే దుర్మార్గమైనటువంటి ఒక హిపోక్రాట్ బహుశా భారతదేశంలో ఎవరు లేరు. గద్దరన్నను వాడుకుంటారు, కానీ గద్దరన్న సిద్ధాంతాన్ని అన్వయిస్తున్నటువంటి ఒక వాళ్ళపైన ఫేక్ ఎన్కౌంటర్లు చేస్తాడు. ఇది రేవంత్ రెడ్డి యొక్క నిజమైనటువంటి ఒక క్రొకడైల్ నేచర్. ఇది దుర్మార్గమైనటువంటి ఒక క్రొకడైల్ నేచర్ ఇది రేవంత్ రెడ్డి గారిది. ఇది ఇకపోతే ఇవాళ జరుగుతున్నటువంటి ఒక సంఘటన, ఎవరో అడ్రస్ లేనటువంటి ఒక వ్యక్తి వచ్చి హరీష్ రావు గారు ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు అని చెప్పని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు పెడతారు. నేను మీడియా మిత్రులను అడుగుతున్నా, తెలంగాణ ప్రజలను కూడా అడుగుతున్నా, ఇది మోకాలుకు బోడిగుండుకు ముడిపెట్టినట్టు కాదా చెప్పండి? హరీష్ రావు గారు ఎవరు? ఫస్ట్ టర్మ్లో ఇరిగేషన్ మంత్రి, సెకండ్ టర్మ్లో ఫైనాన్స్ మినిస్టర్. In what way a finance minister and irrigation minister will be responsible for regulating or monitoring the police function? ఒకవేళ పోలీసులు ఎవరైనా టెలిఫోన్లను ఇంటర్సెప్ట్ చేసేటువంటి అధికారం ఉంటే అది దట్ ఈస్ బిట్వీన్ ద చీఫ్ మినిస్టర్ ఆర్ దట్ ఈస్ బిట్వీన్ ది హోమ్ మినిస్టర్ అండ్ ది ఐజీ ఇంటెలిజెన్స్ అండ్ ద డీజీపీ. కానీ సంబంధం లేనటువంటి ఒక వ్యక్తి మీద కుట్రతో కుతంత్రంతో రేవంత్ రెడ్డి ప్రేరేపించి ఒక కంప్లైంట్, ఒక అనామకుడితో కంప్లైంట్ ఇస్తే పంజగుట్ట పోలీసులు సిగ్గు ఎగ్గు లేకుండా హరీష్ రావు గారి పైన ఎఫ్ఐఆర్ దర్జ్ చేస్తారు, అరెస్ట్ చేసి జైలులో పెట్టాలనేటువంటి ఒక దుర్మార్గమైన ప్రయత్నం చేస్తారు. అడ్డమైనటువంటి ఒక సెక్షన్స్ అన్ని పెట్టి అతన్ని ఎట్లా జైల్లో పెట్టాలని చెప్పని కుట్రమైన ప్రయత్నం చేస్తారు. ఇవాళ కేటీఆర్ గారు చెప్పిండ్రు చాలా సందర్భాలలో, నా ఫోన్ కూడా ట్యాప్ అవుతుంది అని చెప్పిండ్రు కదా, ఇదే వేదికగా ఇక్కడనే ఇదే కుర్చీ మీద కూర్చొని కూడా చెప్పిండ్రు, మై ఫోన్ ఆల్సో ఈజ్ గెటింగ్ ట్యాప్డ్ అని చెప్పని. వాళ్ళకు అధికారంలో ఉన్నారు కాబట్టి రకరకాలైనటువంటి రీతిలో సమాచారం ఉంటుంది, లేకపోతే టెక్నాలజీ తెలిసిన వాళ్ళు కాబట్టి ఇఫ్ సంబడీ ఈస్ ట్రైయింగ్ టు ఇంటర్సెప్ట్ ఆర్ ట్యాప్ ద ఫోన్ దే విల్ గెట్ ఎ ఫీలింగ్ అండ్ దెన్ దే విల్ గెట్ ఎ ఇన్ఫర్మేషన్. సో ఆ ఆధారంగా చెప్పిండ్రు. కౌశిక్ రెడ్డి గారు కూడా నా ఫోన్ కూడా ట్యాప్ అవుతుంది అని చెప్పని ఆయన బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కు సంబంధించిన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ను అపాయింట్మెంట్ అడిగి 3 గంటలకు, వాస్తవంగా నిన్న నాది 3 గంటలకు ప్రెస్ మీట్, నిన్న 3 గంటలకు ప్రెస్ మీట్ ఉంటే కౌశిక్ రెడ్డి గారు ఫోన్ చేసి, అన్న నేను బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో నాకు ఏసీపీ గారు అపాయింట్మెంట్ ఇచ్చిండ్రు, ఈ టోల్డ్ మీ దిస్, 3 గంటలకు నాకు ఏసీపీ గారు అపాయింట్మెంట్ ఇచ్చిండ్రు, నేను ఒక కంప్లైంట్ లాడ్జ్ చేయడానికి పోతున్నా, కాబట్టి మీరు ఇక్కడ ప్రెస్ మీట్ పెడితే అక్కడ మీడియా అటెన్షన్ అంతా డైవర్ట్ అవుతుంది, కాబట్టి మీరు 4 గంటలకు పెట్టుకుంటారా అంటే తప్పకుండా పెట్టుకుంటే దాంట్లో ఏముండదని చెప్పి నేను 4 గంటలకు షిఫ్ట్ చేసుకున్నా. ఎందుకు మా ఇద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణను నేను మీడియా ముందు ఉంచుతున్నా అంటే హీ సాట్ అన్ అపాయింట్మెంట్ ఫ్రమ్ ది అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. అపాయింట్మెంట్ తీసుకొని ఒక హేతుబద్ధమైనటువంటి ఒక కంప్లైంట్ లెటర్ను పట్టుకొని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి పోతే ఇది ఏం రోగం వచ్చిందోనండి పోలీసు వాళ్ళకి అర్థం కాదు. మీరు ప్రతిపక్ష పార్టీల పైన, సోషల్ మీడియా వాలంటీర్ల పైన, ఎమ్మెల్యేల పైన ఎవడు పడితే వాడు కేసులు పెడితేనేమో ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేస్తారు మీరు, కానీ ముఖ్యమంత్రి వ్యతిరేకంగా కేసులు దర్జ్ చేయమంటేనో లేదా అధికార పక్ష పార్టీకి సంబంధించిన నాయకులు చిల్లరతనానికి పాల్పడ్డట్లయితే వాళ్ళ మీద కేసులు పెడితే మాత్రం మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి దేవుడు ఎరుగు, కంప్లైంట్ చేయమంటారు, తీసుకోమంటారు. కంప్లైంట్ తీసుకోకపోగా ఆయన ఏదో అన్నాడు, అరే నేను ఎమ్మెల్యేనా, ఎమ్మెల్యే వస్తే కూడా నువ్వు కంప్లైంట్ తీసుకోకుండా ఉరుకుతే ఎట్లనా, అదేం పద్ధతి అంటే అతని పైన విధులను నిర్వర్తించకుండా అడ్డుకున్నారు అని చెప్పని అడ్డమైన సెక్షన్లు పెట్టి వాళ్ళ కౌశిక్ రెడ్డి గారి పైన కేసులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను తెలంగాణ సమాజాన్ని విజ్ఞప్తి చేస్తూ కోరుతా ఉన్నా, ఒక పక్కన ఒక అనామకుడు కేసు పెడితే తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ మాజీ మంత్రి, 7-8 సార్లు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ఒక సీనియర్ తెలంగాణ బిడ్డ పైన, నాయకుడి పైన అనామక వ్యక్తితో కేసు పెట్టించి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు. ఒక శాసనసభ్యుడు నా ఫోన్ ట్యాప్ అవుతుంది, అది తప్ప రైటా విచారించండి. వెదర్ ఇట్ ఇస్ ఎ ఫేక్ కంప్లైంట్ ఆర్ ఇట్స్ ఎ లెజిటిమేట్ కంప్లైంట్ అనేది విచారించండి. కానీ కనీసం విచారణ జరపకుండా నేను కంప్లైంట్ తీసుకోను అంటాడు. ఒక ఎమ్మెల్యే ఇస్తే కంప్లైంట్ తీసుకోను, నేను ఎఫ్ఐఆర్ చేయను, అనామకుడు ఇస్తే మాత్రం హరీష్ రావు మీద కేసు పెడతా అంటారు. ఇది ఎక్కడ ద్వంద్వ విధానం చెప్పండి? అనామకుడు ఇస్తే కంప్లైంట్, ఎమ్మెల్యే ఇస్తే కంప్లైంట్ లేదు. పైగా మళ్ళీ ఎమ్మెల్యే పైన ఇవాళ
అక్రమ కేసు బనాయిస్తా ఉన్నారు. ఆయనకు మద్దతుగా వెళ్ళినటువంటి ఒక హరీష్ రావు గారి పైన ఇవాళ, లేకపోతే జగదీష్ రెడ్డి గారి పైన, దేవి ప్రసాద్ గారి పైన, మా షమీపూర్ రాజు గారి పైన, ఇంకా చాలా మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన, నాయకుల పైన, ఎమ్మెల్యేల పైన, మండలి సభ్యుల పైన ఇవాళ కేసులు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది ఎక్కడ పోలీస్ రాజ్యం? ఇది ఐఎమ్ అపీలింగ్ టు తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అండ్ ఆల్సో టు ద కమిషనర్ ఆఫ్ పోలీస్. You are the custodian of the constitution, not the custodian and the henchman of Mr. Revanth Reddy.